గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ టీఎస్పీఎస్సీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన టెలిగ్రామ్స్లో కానీ యూట్యూబ్స్లో కానీ స్టేట్లో ఎవ్రీవేర్ ఒకటే డిస్కషన్ నడుస్తుంది. అదేంటంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు. సో అందరికీ తెలుసు, మనం ఎగ్జామ్ రాసి కూడా 3 months దాటిపోతుంది అండ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. టీజీపీఎస్సీ దగ్గర ఎవ్రీథింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎవాల్యుయేషన్ అయిపోయింది, ట్యాబ్లేషన్ ఆఫ్ మార్క్స్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయింది. బట్ రిజల్ట్ ఎప్పుడు ఇవ్వచ్చు అని అంత టోటల్గా హాట్ డిస్కషన్ నడుస్తుంది. సో మన టీజీపీఎస్సీ టార్గెట్ టీఎస్పీఎస్సీలో ఉన్న మెంబర్స్ కూడా చాలామంది నాకు మార్నింగ్ నుండి రిక్వెస్ట్ పెడుతున్నారు, సార్ అసలు రిజల్ట్ ఎప్పుడు రావచ్చు, మీరు ఇంకా 3 days వరకు 3 days తర్వాత వస్తాయని మీరు పెట్టారు. సో కొన్ని న్యూస్ పేపర్లలో మార్చ్లో రిజల్ట్ వస్తుందని పెట్టారన్నట్టు. అసలు రిజల్ట్ వస్తుందా రాదా ఒక డైలమాలో, ఎమోషనల్ డైలమాలో ఉండిపోయాము. సో ఏదైనా అప్డేట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీ అందరి రిక్వెస్ట్ తరపున ఈ వీడియో చేస్తున్నాను. సో మనకున్న ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ద్వారా, మనకున్న నాలెడ్జ్తో దాన్ని బట్టి అసలు రిజల్ట్స్ ఎప్పుడు ఇవ్వచ్చు, ఏంది అసలు ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది, ఎందుకు డిలే అవుతుంది అని మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు క్లారిటీ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు చాలామంది మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యూట్యూబ్ ఛానల్ని వీడియోస్ వాచ్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియో వినే ముందు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ లైక్ నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఎన్ని వేకెన్సీస్తో రావచ్చు, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఎవ్రీ అప్డేట్స్ మీకు తెలియడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా. కానీ మనకు ఆల్రెడీ టార్గెట్ టీఎస్పీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఆల్రెడీ 19,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ కాలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు దిస్ వీడియో, సో మనందరికీ కావాల్సింది ఏంటి, వేర్, వై, వెన్ అంటే రిజల్ట్ స్టేజ్ ఎక్కడి వరకు ఉంది, ఎందుకు డిలే అవుతుంది, ఎప్పుడు ఇస్తారు, ఇది మాత్రమే మనకు కావాలి. అంటే రిజల్ట్ ఇచ్చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఎండ్. సో మనం టార్గెట్ టీఎస్పీఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో నేను January 28th రోజు, అంటే అప్పటికి మనం ఇన్ఫర్మేషన్ కనుక్కొని లైక్ ఈ స్టేజ్లో January 28th అప్పుడు కానీ January 13th, January 26th రిజల్ట్స్ అని చాలామంది న్యూస్ ఇచ్చారు. అంటే వాళ్ళకున్న సోర్సెస్ వారు ఇచ్చారో లేదో జనరల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు. బట్ Jan 13th అని కూడా కొంతమంది పెట్టారు రిజల్ట్స్ అని. ఆ టైంలోనే నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అసలు రిజల్ట్ January 13th రావు, 26 కూడా పాసిబుల్ లేదు, Jan ఎండింగ్ అని మనకు ఆ టైంలో తెలుసు. సో నెక్స్ట్ మనం కనుక్కుంటే Jan 28th రోజు నేను అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా Feb 15 తర్వాతే ఉంటాయి. ఎప్పుడు ఉండొచ్చు Feb 15 తర్వాత అంటే Feb 15 నుండి 20 లోపు ఇవ్వచ్చు రిజల్ట్స్. ఇఫ్ ప్రాసెస్ స్పీడప్గా అవుతే ఇవ్వచ్చు అని పెట్టాను. ప్లస్ ఒకవేళ డిలే అయితే Feb ఎండింగ్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అప్పటికి మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ ఉంది ఈ అంటే ఒక రేంజ్ వరకు. అంటే 15th కంటే ముందు వచ్చే ఛాన్సెస్ అసలు పాసిబిలిటీ లేదు. 15 తర్వాతనే స్పీడప్గా అయితే 15 to 20, లేకపోతే Feb ఎండింగ్. ఇదేదో జనరల్ గేస్ కాదండి. జనరల్ గేస్ అంటే నేను అందరి లెక్కనే ఇప్పుడే వస్తాయి అప్పుడు వస్తాయని పెట్టేటోని. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఆ టైంలో ఎగ్జాక్ట్ డేట్స్ ఎవరికి తెలియదు. ప్రాసెస్ కాబట్టి ఒక జర్నలిస్టిక్ అంటే పాజిటివ్గా థింకింగ్ అన్నట్టు, ఈ టైం కల్లా ఈ ప్రాసెస్ అయిపోతుంది ఇస్తారు అని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ మనకు ఉండే అది పెట్టాము. January 28th రోజే ఈ అప్డేట్ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అసలు దాని తర్వాత జరిగిన ప్రాసెస్ ఏంది అంటే, అప్పటికి చాలా న్యూస్ పేపర్స్లలో వేరియస్ న్యూస్ వస్తూనే ఉంది గ్రూప్ 1 గురించి. ఇప్పుడు రావచ్చు, మార్చ్ ఎండింగ్ రావచ్చు, ఆంధ్రజ్యోతిలో ఒకసారి అప్డేట్ ఇచ్చారు మార్చ్ ఎండింగ్ అని. సో ఇలా చాలా న్యూస్ పేపర్స్ వాళ్ళకున్న ఇన్ఫర్మేషను, సో వాళ్ళకు ఏదైనా న్యూస్ ఆర్టికల్ రాయాలనుకున్నారో దాన్ని బట్టి రాస్తున్నారు. బట్ మనకి February 3rd రోజు మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఆ కేసుని డిస్మిస్ చేశారు. 2 రిట్ పిటిషన్స్ ఉండే, 2 రిట్ పిటిషన్స్ని వాళ్ళు సుప్రీంకోర్టు కొట్టేవేయడం జరిగింది. సో అక్కడ అప్పుడు ఆ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అక్కడ టీజీపీఎస్సీ నుండి కౌన్సిల్ ఉంటారు కదా, ఆ కౌన్సిల్ చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే, వీఆర్ డిక్లేరింగ్ గ్రూప్ 1 రిజల్ట్స్ ఇన్ 10 to 12 days అన్నారు. 10 to 12 days అంటే February 3rd కాబట్టి 10 to 12 days అంటే ఆల్మోస్ట్ అంతే 15th అని. అప్పుడు కూడా చాలామంది ఒక అనలైజ్ చేసి పెట్టారు 15th వస్తుంది,
ఇలా వాళ్ళకున్న జనరల్ అనాలిసిస్ ప్రకారం పెట్టారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మనము 15 తర్వాత అనేది దీన్ని బట్టి ఇవ్వలేదు. మనం ఆల్రెడీ జనవరి 28 రోజే, కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేసుకోండి, 28 రోజే 15 to 20 లోపు ఉంటుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి తెలిసిన విషయమే, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది కేసుని, గ్రూప్ 1 కేసుని. సో టీజీపీఎస్కి ఎలాంటి అడ్డంకి లేదు ఇప్పుడు ప్రజెంట్. సో దే క్యాన్ డిక్లేర్ రిజల్ట్స్. సో టీజీపీఎస్సీ కౌన్సిల్ కూడా ఏం చెప్పారు, మనకి 10 to 12 డేస్లలో వీ విల్ డిక్లేర్ రిజల్ట్స్ అని చెప్పారు. సో నెక్స్ట్ మనకు వచ్చిన న్యూస్ ఆర్టికల్ ఏంటి, ఈనాడు పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది మళ్ళీ. అంటే వాళ్ళు కూడా ఒక టీజీపీఎస్సీ కౌన్సిల్ ఇలా చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా 10 రోజుల్లో ఫలితాలు అని ఇచ్చారు. గ్రూప్ 1 ఫలితాలు 10 డేస్లో వస్తుంది, 1:2 వస్తుంది, 563 మెంబర్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు, ఇంతమంది రాశారు. సో ఇదంతా ఆల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒక న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేశారు. సో ప్రతి ఆస్పిరెంట్ ఒక హోప్, అంటే పాజిటివ్ హోప్ వచ్చేసింది. రిజల్ట్ అనేది ఫిబ్రవరి 15 ఆ తర్వాత స్టార్ట్ వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. బట్ డిఫరెంట్ సోర్సెస్, డిఫరెంట్ పీపుల్ కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, యాక్సెసిబిలిటీ ఎక్కువ అయిపోవడం, ఇన్ఫర్మేషన్ యాక్సెసిబిలిటీ ఎక్కువ అవ్వడం అదొక ఇష్యూ ఉంది. ఇంకోటి రిలయబిలిటీ ఈజ్ ఎ వెరీ మ్యాటర్. ఈ జనరేషన్లో రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నాం అనేది వెరీ మ్యాటర్ అవుతుంది. సో నెక్స్ట్ మనం రీసెంట్ అప్డేట్, అంటే అందరూ మళ్ళీ ఆస్పిరెంట్స్ ఏంది సార్ రిజల్ట్స్ రేపు అంట కదా, ఈరోజు అంట కదా అని మనకు కంటిన్యూస్గా మెసేజ్ చేస్తూనే ఉంటారు. ఆల్రెడీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది. ఏదైనా పర్సన్ రిజల్ట్ వస్తుందని చిన్నగా చెప్పినా కానీ రిజల్ట్ అంట కదా సార్ ఈరోజు ఇస్తారంట కదా. నాకు రీసెంట్గా 2 days బ్యాక్ కూడా ఒక పర్సన్ పింగ్ చేసి సార్ ఈరోజు 3:30 కల్లా రిజల్ట్ వస్తుంది, నాకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉందని పెట్టారు. బట్ మనం ఎవరో చెప్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వము, అన్నోన్ పర్సన్ ఎవరో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఉందంటే ఇవ్వము. మనకున్న ఛానల్, మనకున్న సోర్సెస్ వాళ్ళు చెప్తేనే నేను అప్డేట్ ఇస్తాను. నార్మల్గా ఎవరంటే వాళ్ళు మనకు లింక్ పెట్టి ఏదైనా మెసేజ్ పెట్టి రిజల్ట్స్ వస్తున్నాయంటే నేను యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అడ్మిన్గా అంత ఆల్మోస్ట్ 19,000 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే నేను 1-2 సార్లు థింక్ చేస్తా. బికాజ్ ఇట్ లీడ్స్ టు అన్సర్టెనిటీ. చాలామంది ఎమోషనల్ ట్రామాలో ఉంటారు. సో ఏదో నేను వ్యూస్ కోసం కానీ సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి ఇలాంటి వాటికి కాకుండా మనం మీ అందరికీ తెలుసు టార్గెట్ టీఎస్పీఎస్సీ రైట్ ఫ్రమ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ నుండి ఎవ్రీ స్టేజ్ దగ్గర మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అండ్ ప్రిలిమ్స్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, ఎవ్రీథింగ్ కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా మనమే ఫస్ట్ అప్డేట్ ఇచ్చామన్నట్టు, రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది మనం ఇచ్చాం. అంటే ఒక క్లారిటీ సోర్స్ ఉంటే మాత్రం ఇవ్వము. ఈవెన్ గ్రూప్ 1 ఎన్ని వ్యాకెన్సీస్ యాడ్ అవుతున్నాయనేది మనం చెప్పిన తర్వాతనే న్యూస్ పేపర్లలో కూడా పబ్లిష్ అయింది. అంటే మనకు ఒక ఛానల్ ఉంది, మనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే పెడతాము. ఏదో జనరలిస్టిక్గా మనం ఒక గెస్ వర్క్ చేసి పెట్టడం ఉండదు. సో మనం మళ్ళీ వీళ్ళందరూ ఆస్పిరెంట్స్ అడిగే కొద్దీ మనం తెలుసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఈ నెక్స్ట్ 3 డేస్లలో రిజల్ట్ రాదని తెలిసిన తర్వాత సో తెలిసింది కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి మనం కనుక్కున్నాం. కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారు, నెక్స్ట్ 3 డేస్లలో రిజల్ట్స్ ఉండవు, ఇంకా టైం పడుతుంది, 3 days అయితే మినిమం టైం పడుతుందని చెప్పారు. కాబట్టి మనం ఇచ్చిన అప్డేటే, మనం జనవరి 28 రోజు ఏదైతే అప్డేట్ ఇచ్చామో 15 to 20 మధ్యలో, అంటే Feb 15 నుండి 20 మధ్యలో ఖచ్చితంగా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఎవ్రీథింగ్ సెట్ అయిపోయింది. బట్ ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్ ఏంటంటే మనకి ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది, March 3 తర్వాత గ్రూప్ 1 ఫలితాలు, మెరిట్ జాబితాపై పిఎస్సి కసరత్తు అని వీళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు, వార్తా పేపర్ ఐ థింక్ పబ్లిష్ చేశారు. సో మళ్ళీ స్టూడెంట్స్ మళ్ళీ ఒక డౌట్, అసలు రిజల్ట్స్ ఉంటాయా ఉండవా, డిఫరెంట్ న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి, డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి వీటి మీద. అంటే మళ్ళీ కనుక్కుంటే అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, 15 నుండి 20 మధ్యలో, మోస్ట్లీ సాటర్డే నుండి మండేనా ట్యూస్డేనా అనేది రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా 15 to 20 మధ్యలో డిక్లేర్ చేస్తారు. సో మోస్ట్లీ 1:2 ఇస్తారు. అంటే GRL 1:2 అనేది కూడా ఒక డైలమా ఉంది. బట్ నాకు తెలిసి అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే మోస్ట్లీ 1:2 డిక్లేర్ చేస్తారు. ఈ 15 to 20 మధ్యలో ఖచ్చితంగా February 15th నుండి February 20th మధ్యలో మనకు రిజల్ట్స్ డిక్లరేషన్ అయిపోతుంది. సో జస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, జస్ట్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అండ్ రిజల్ట్ డిక్లరేషన్. ఇది క్లారిటీ ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. మీరందరూ అంత టెన్షన్ పడకండి, ఇప్పుడు వస్తుంది అప్పుడు ఒక రేంజ్లో మాత్రం రిజల్ట్స్ ఇస్తారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే నాకు కూడా తెలియదు, ఖచ్చితంగా 15th ఈవినింగ్ వస్తుంది, 16th ప్రాసెస్ అయిపోయింది.
రిజల్ట్ డిక్లరేషన్కి ఈ రేంజ్ టైం ఉంది అంటే వాళ్ళకు కూడా తెలియదు. ఎవరైతే ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారో ఆఫీషియల్స్ వాళ్ళకు కూడా అప్రూవల్ ఎప్పుడైతే వెబ్ నోట్ వస్తుందో అప్పుడు మాత్రమే ప్రతి పర్సన్ తెలుస్తుంది. వెబ్ నోట్ వచ్చి సెక్రటరీ సైన్ చేసి ఇవ్వండి అని చెప్తే అప్పుడే ఎవరికైనా ఈవెన్ ఏ పర్సన్కైనా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అరే 15th ఈవినింగ్ వస్తుందని వాళ్ళకి తెలుస్తుంది. బట్ ప్రాసెస్ అనేది ఎవరైనా చెప్తారు, ప్రాసెస్ అయిపోయింది ఈ డేట్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రాసెస్ నడుస్తుంది, ఫైల్ పుటప్ చేశాము, సైన్ కోసం అప్రూవల్ కోసం వెయిటింగ్ ఉంది. అప్రూవల్ అయిపోతే ప్రతి క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో ఆర్ మన యూట్యూబ్ ఛానల్లో నేను పెడతాను, వీడియో పెడతాను, యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్. సో అందరు బాగా రాశారు, మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ బాగానే రాశారు. సో ఐ నో ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. ఆల్ ది బెస్ట్ టు ద ఆస్పిరెంట్స్. సో నేను కూడా మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో, ఎఫర్ట్స్ పెట్టి రాశారో ప్రతి ఒక్కరికి రిజల్ట్ తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఆ క్యూరియాసిటీ ఉండడంలో తప్పు లేదు, బట్ అందులోనే ఉండకండి. మొత్తం అదే క్యూరియాసిటీలో ఉండిపోయి అంటే మీకు ఏదైనా వర్క్స్ ఉంటే చూసుకోండి, బట్ రిజల్ట్ మాత్రం Feb 15 నుండి 20 లోపల డిక్లేర్ చేస్తారు. సో మీరు ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి రాశారో మీరందరూ లిస్ట్లో ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటిదాకా మన ఆస్పిరెంట్స్ ఎవరైతే టెలిగ్రామ్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని అప్డేట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.